Hi guys, welcome to our channel. So let's look at structural approach. So today we are going to learn about structural approach. So what does it mean? Let's see. First, let's look at the two prominent people, Charles Fries and Robert Lado suggested structural approach in 1950s. Okay, so these may be asked in examinations. సో ఈ పేర్లు కూడా అడుగుతారు, ఇయర్ అడుగుతారు. సో చార్లెస్ ఫ్రైజ్, రాబర్ట్ లాడో. సో ఇట్ హ్యాపెన్ ఇన్ 1950. సో లెట్స్ సీ. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ న్యూ అప్రోచ్. డిఫరెంట్ నేమ్స్. వన్ ఈజ్ న్యూ అప్రోచ్ ఆర్ oral approach. Second one. Third one is SOS approach. సో మీకు ఎగ్జామ్లో ఈ కింది వాటిలో స్ట్రక్చరల్ అప్రోచ్కి సంబంధించిన వేరే పేర్లని అడగవచ్చు. ఓకే, డిఫరెంట్ నేమ్స్. సో న్యూ అప్రోచ్, oral approach, SOS approach. Right. So another point, third point in this video. In India, this approach was ushered by John Forrester, who was the part of massive Madras ELT campaign. So Madras ELT campaign లో జీన్ ఫారెస్టర్ అనే అతను ఈ అప్రోచ్ని సజెస్ట్ చేశాడు ఇండియాలో. ఇండియాలో ఈ అప్రోచ్ అయితే బాగుంటుందని చెప్పిన వ్యక్తి జీన్ ఫారెస్టర్. ఎప్పుడంటే మెడ్రాస్ ELT క్యాంపెయిన్లో భాగంగా దీన్ని ఇండియాకి తీసుకొచ్చారు. ఓకే, లెట్స్ లుక్ ఎట్ ద structural approach. What does it mean? Structures means, so you can look at the screen. So structures అంటే వీటిని స్ట్రక్చర్స్ అంటాం మనం. స్క్రీన్ మీద మీరు చూడవచ్చు, వీటిని స్ట్రక్చర్స్ అంటారు. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో కొంతమంది వీటిని అయితే బైహార్ట్ చేపిస్తారు. ఇట్లా స్ట్రక్చర్స్ టీచ్ చేయటం వల్ల మనం పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించవచ్చు అనేది వీళ్ళ ఉద్దేశం. సో ఎవరైతే ఈ అప్రోచ్ని ప్రపోజ్ చేశారు, ఎవరు? చార్లెస్ ఫ్రైజ్ అండ్ రాబర్ట్ లాడో. సో వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ స్ట్రక్చర్స్ ద్వారా మనం ఇంగ్లీష్ నేర్పించవచ్చు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్, తర్వాత మీనింగ్ కాదు అనేది వాళ్ళ ఉద్దేశం. సో స్ట్రక్చర్స్ ఒకసారి నేర్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆడతారు, పిల్లలకి అలవాటు అయిపోద్ది అనేది. సో యూ కెన్ లుక్ ఎట్ ద స్క్రీన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్స్. సో అమిత్ ఈట్స్ మ్యాంగో, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి సిమిలర్ సెంటెన్సెస్ని రాయిస్తారు మళ్ళా. సో ఇక్కడ అమిత్ దగ్గర సురేష్ పెడతారు, లేకపోతే ఇంకేదైనా పెడతారు. సో అట్లా. సో యూ లుక్ అట్ అదర్ ఎగ్జాంపుల్స్. సో సబ్జెక్ట్, సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, తర్వాత వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. డస్ అమిత్ ఈట్ మ్యాంగో? సో సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, నాట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అమిత్ డజంట్ ఈట్ మ్యాంగోస్. సో ఇట్లాంటి స్ట్రక్చర్స్ నేర్పించాలి పిల్లలకి. అలా నేర్పించడం ద్వారా ఇంగ్లీష్ మనం నేర్పించవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈజ్ స్ట్రక్చరల్ అప్రోచ్. సో సిఎస్ బండారి, బ్రివింగ్టన్ అనే ఇద్దరు ఏం చెప్పారో చూడండి. ద స్ట్రక్చరల్ అప్రోచ్ టు ఇంగ్లీష్ ఈజ్ టీచింగ్ ద లెర్నర్ సర్టన్ సెలెక్టెడ్ స్ట్రక్చర్స్ ఇన్ ఎ సర్టన్ ఆర్డర్. సిఎస్ బండార్ ప్రకారం సో పిల్లలకి కొన్ని స్ట్రక్చర్స్ నేర్పించడం వల్ల వాళ్ళకి ఇంగ్లీష్ టీచ్ చేయొచ్చు అనేది సిఎస్ బండార్ చెప్తే, బ్రివింగ్టన్ ఏం చెప్పిండంటే ఇట్స్ ఎ సైంటిఫిక్ అప్రోచ్. స్ట్రక్చరల్ అప్రోచ్ ఈజ్ ఎ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ఫండమెంటల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దేర్ అనాలిసిస్ అండ్ లాజికల్ అరేంజ్మెంట్స్. సో ఈయన ఉద్దేశం ఏంటంటే ఇది ఒక సైంటిఫిక్ స్టడీ. దీని ద్వారా మన ఫండమెంటల్ స్ట్రక్చర్స్ నేర్పుతాం పిల్లలకి, అంటే వెరీ ఇంపార్టెంట్ బేసిక్ స్ట్రక్చర్స్ నేర్పుతాం. దాని ద్వారా పిల్లలు వాటిని అనాలిసిస్ చేసుకొని లాజికల్ ఆర్డర్లో అరేంజ్మెంట్ చేస్తారు. ఒక అరేంజ్మెంట్ అనేది పిల్లలు నేర్చుకుంటారు అనేది వీళ్ళ ఉద్దేశం. సిఎస్ బండార్ అండ్ బ్రివింగ్టన్ చెప్పింది. సో ఏ అజంప్షన్స్, సో దేని మీద, ఎట్లాంటి అజంప్షన్స్ మీద ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ బేస్ అయి ఉందంటే, సో ఫస్ట్ వన్ జస్ట్ లుక్ ఎట్ ఇట్. గ్రామర్ ఆర్ స్ట్రక్చర్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ టీచింగ్ లాంగ్వేజ్. వాళ్ళు ఏం నమ్ముతారంటే అసలు
ఇంగ్లీష్ టీచ్ చేయాలంటే సో దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ థింగ్స్, గ్రామర్ ఆర్ స్ట్రక్చర్. ఓకే, సో ఈ గ్రామర్ కానీ స్ట్రక్చర్ కానీ దీని మీద బేస్ చేసుకొని ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. ఇట్ బిల్డ్స్ ద సిలబస్ అండ్ స్ట్రక్చర్స్ అండ్ గ్రామాటికల్ ఐటమ్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని సుమారుగా 240 స్ట్రక్చర్స్ 250 స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని వాటి మీద ఆ బేసిస్ మీద ఉదాహరణకి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ లాంటి స్ట్రక్చర్స్ కొన్ని తీసుకొని పిల్లలకి కొన్ని ఐటమ్స్ తయారు చేయటం ద్వారా పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. తర్వాత ఏ సిస్టమాటిక్ అటెన్షన్ ఈజ్ పెయిడ్ టు ప్రొనౌన్సియేషన్ అండ్ డ్రిల్లింగ్. సో ఇందులో వాళ్ళు ప్రొనౌన్సియేషన్కి, డ్రిల్లింగ్కి, ప్రొనౌన్సియేషన్ ఆ వర్డ్స్ మరలా ఎట్లా ప్రొనౌన్స్ చేస్తున్నారు అనేది కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారు. డ్రిల్లింగ్కి ఎక్కువ ప్రాక్టీస్ ఉంటుంది. సో తర్వాత 4th పాయింట్, లాంగ్వేజ్ ఈజ్ టాట్ బై ఇంటెన్సివ్ ఓరల్ డ్రిల్స్ ఆఫ్ బేసిక్ ప్యాటర్న్స్. ఇంటెన్సివ్ ఓరల్ డ్రిల్స్ అనమాట, బేసిక్ ప్యాటర్న్స్ మీద. సో ఇంటెన్సివ్గా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒకటి గ్రామర్ కానీ స్ట్రక్చర్ కానీ అసలు సో మెయిన్ పాయింట్ అనేది వాళ్ళ ఉద్దేశం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు వీళ్ళ అజంప్షన్స్ ఏంటి, ఎందుకు ఇలా వీళ్ళు చేశారంటే వాట్ దే బిలీవ్డ్. గ్రామర్, స్ట్రక్చర్ అనేది స్టార్టింగ్ పాయింట్ లాంగ్వేజ్కి. తర్వాత ఈ 240 స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రక్చర్స్తో వాళ్ళు నేర్పించడం పిల్లలు నేర్చుకుంటారండి. సో ఒక సిస్టమాటిక్ అటెన్షన్ ఈ ప్రొనౌన్సియేషన్ మీద, డ్రిల్లింగ్ మీద ఫోకస్ చేయాలని. తర్వాత ఇంటెన్సివ్ ఓరల్ డ్రిల్లింగ్స్ ఇవ్వటం వల్ల పిల్లలు బేసిక్ ప్యాటర్న్స్ బాగా నేర్చుకుంటారనేది. సో అజంప్షన్స్ మీద ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ బేస్ అయింది. లెట్స్ సీ. తర్వాత లాంగ్వేజ్ ఈజ్ వ్యూడ్ యాజ్ అ స్ట్రక్చరల్లీ రిలేటెడ్ ఎలిమెంట్స్, syllables, words, structures for encoding of the sentence. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్లింక్డ్ స్ట్రక్చర్స్ అనేవి రిలేట్ అయ్యి ఉన్నాయి ఎలిమెంట్స్, సిలబల్స్, వర్డ్స్, స్ట్రక్చర్స్ ఇవన్నీ. సో సిలబల్స్ వర్డ్స్ అవుతాయి, వర్డ్స్ ద్వారా కొన్ని స్ట్రక్చర్స్ మనం డెవలప్ చేసి లాంగ్వేజ్ టీచ్ చేయొచ్చు అనేది చెప్తారు. లాంగ్వేజ్ లెర్నింగ్ ఇస్ హ్యాబిట్ ఫార్మేషన్ ప్రాసెస్. సో హ్యాబిట్ ఫార్మేషన్ కాబట్టి బిహేవియరిస్ట్ బిలీఫ్ ఇది. సో హ్యాబిట్ ఫార్మేషన్ కాబట్టి వాళ్ళకి ఏదైతే స్ట్రక్చర్స్ మనం నేర్పుతారో ఇలాంటి స్ట్రక్చర్స్ ఆ స్ట్రక్చర్స్ని పిల్లలు నేర్చుకుంటారు. సో వొకాబులరీ సెలెక్షన్ షుడ్ follow procedures that ensure coverage of essential జనరల్ సర్వీస్ వొకాబులరీ. సో జనరల్ సర్వీస్ వొకాబులరీ ఏవైతే ఉన్నాయో 2000 వర్డ్స్ అట్లా ఆ వర్డ్స్ని జాగ్రత్తగా గ్రేడ్ చేసి ఆ వర్డ్స్ని నేర్పిస్తారు పిల్లలకి. టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఎలాంటి టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉండే చూడండి. సో వీటిని వర్డ్ స్ట్రక్చర్ ప్యాటర్న్స్ అంటారు. సో దానికి క్రాంతి ఈజ్ ఎ స్టూడెంట్, తర్వాత ఇది ఒక ప్యాటర్న్ కదా, ఈ ప్యాటర్న్ తీసుకొని రాము ఈజ్ ఎ టీచర్, గోపి ఈజ్ ఎ డాక్టర్, ఇట్లా పేర్లు మార్చి ఒక్కొక్క వర్డ్ రీప్లేస్ చేయటం ద్వారా. సో రాము ఇక్కడ క్రాంతి ఉన్నాడు, ఇక్కడ రాము ఉన్నాడు, ఇక్కడ గోపి మిగతా అంతా కే. సో ద వర్డ్ ప్యాటర్న్ మీన్స్ అ మోడల్ ఫ్రమ్ విచ్ మెనీ థింగ్స్ ద సేమ్ కైండ్ అండ్ షేప్ కెన్ బి మేడ్. సో దీన్ని వర్డ్ ప్యాటర్న్ అంటారు. వర్డ్స్ని రీప్లేస్ చేయటం మాత్రమే వర్డ్ ప్యాటర్న్ దిస్ ఈస్. సో రైట్, నెక్స్ట్ ఫ్రేజ్ ప్యాటర్న్స్. ఇక్కడ ఫ్రేజెస్ని సో ఇక్కడ రీప్లేస్ చేస్తారు. సో ఫ్రేజ్ ఈజ్ ఎ వర్డ్, అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. మనకు తెలుసు వాట్ ఈజ్ ఎ ఫ్రేజ్ అనేది. తర్వాత ఇట్లా ఇన్ ద స్కూల్, ఆన్ ద డెస్క్, విత్ ఎ నైఫ్, ఇన్ టు ద బాస్కెట్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫోన్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ ద టేబుల్ అట్లా ఏదైనా ఒక వర్డ్ని, ఫ్రేజ్ని రీప్లేస్ చేసి ఆన్ ద డెస్క్ అని ఓకే అట్లా మార్చి మా ఫ్రేజెస్ని యాడ్ చేయటం ద్వారా సెంటెన్సెస్ మారుస్తారు. నెక్స్ట్ వన్, సో ఇట్ ఫార్మల్, యాక్చువల్లీ ఫార్మల్, దిస్ ఈజ్ అ ఫార్మల్. సో ఫార్మల్ అంటే ఏంటంటే ఇట్లాంటి హౌ ఆర్ యూ, సో హౌ డు యూ డూ, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ, సో ఇట్లాంటి ఫ్రేజెస్ని తీసుకొని కొన్ని సెంటెన్సెస్ బిల్డ్ చేస్తారు. నెక్స్ట్ ఈడియమ్స్ ఏవైతే ఉన్నాయో ఈడియమ్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఎట్ ద 11th hour
అని ఫ్రేజెస్ని ఈడియమ్స్ని యాజ్ ఇట్ ఈస్గా నేర్పిస్తారు. సో ఫస్ట్ వీ లుక్డ్ ఎట్ వర్డ్ ప్యాటర్న్, దెన్ ఫ్రేజ్ ప్యాటర్న్, ఫార్మల్ ప్యాటర్న్స్ అండ్ ఈడియమ్స్. సో ఇట్స్ అవి ప్యాటర్న్స్. తర్వాత ప్రొసీజర్ ఆఫ్ స్ట్రక్చరల్ అప్రోచ్. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఫస్ట్ దే సెలెక్ట్ ఐటమ్ and then they grade it, then presentation of structure and vocabulary orally and situationally. Practice through oral drills. Language is a habit formation కాబట్టి ఎక్కువ ఓరల్ డ్రిల్స్. సో డ్రిల్స్ చేయిస్తారు స్కూల్లో, పదే పదే అదే చెప్తూ ఉంటారు. తర్వాత యూజ్డ్ ఇన్ ఎఫెక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ సిచ్యువేషన్. సో సిచ్యువేషన్స్ ఇస్తారు, మీనింగ్ఫుల్ సిచ్యువేషన్స్ ఇచ్చి సో పదే వాటిని ప్రాక్టీస్ చేయిస్తారు. సో లెట్స్ లుక్ ఎట్ ద మెరిట్స్ ఆఫ్ స్ట్రక్చరల్ అప్రోచ్. సో ఫస్ట్ వన్, మెరిట్స్. స్టూడెంట్స్ అక్వైర్ గుడ్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఫ్లూయెన్సీ. ఓకే, ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ గుడ్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఫ్లూయెన్సీ, and it stresses habit formation, so habit of speaking English. And the third one, initial drilling minimizes the mistakes of స్టూడెంట్స్. సో చిన్నప్పుడే ఫస్ట్లోనే వాళ్ళకి ఎక్కువ డ్రిల్లింగ్ చేయటం వల్ల మిస్టేక్స్ తక్కువ అవుతాయి. అండ్ మోర్ ఎంఫసిస్ ఆన్ స్పీచ్ ఆర్ ఓరల్ ఆస్పెక్ట్ ఆఫ్ లెర్నింగ్. సో స్పీచ్ మీద, ఓరల్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఉంటుంది. సో లాంగ్వేజ్ ఈజ్ ప్రజెంటెడ్ అండ్ ప్రాక్టీస్ సిస్టమాటికలీ. సో లాంగ్వేజ్ అనేది చాలా సిస్టమాటిక్గా ప్రాక్టీస్ చేస్తారు. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ సెలెక్షన్ అండ్ గ్రేడేషన్. మీనింగ్ఫుల్ అండ్ సిచ్యువేషన్ లెర్నింగ్ హెల్ప్ స్టూడెంట్స్ సో పర్ఫార్మ్ బెటర్ ఇన్ అవుట్ సైడ్ వరల్డ్. మీనింగ్ఫుల్ సిచ్యువేషన్స్ క్లాస్ రూమ్లో తీసుకొస్తారు. ఆ క్లాస్ రూమ్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ కొన్ని సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్ని పదే సో ఫర్ ఎగ్జాంపుల్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని ఒక సిచ్యువేషన్ తీసుకొస్తారు. సో ఒక సెక్యూరిటీ లేకపోతే ఒక రిసెప్షనిస్ట్ని ఎవరైనా కూర్చోబెట్టి అక్కడ హౌ మే ఐ హెల్ప్ యూ అట్లాంటి సెంటెన్సెస్ పిల్లలకి ఇచ్చి అవి పదే చెప్పించడం ద్వారా సో మీనింగ్ఫుల్ సిచ్యువేషనల్ లెర్నింగ్ ఉంటుంది. సో డీమెరిట్స్ కూడా ఉన్నాయి. సో ఎట్లాగైతే ప్రతి దానికి మెరిట్స్ ఉంటాయో అలాగే డీమెరిట్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఈజ్ సూటబుల్ ఓన్లీ ఫర్ లోవర్ క్లాసెస్. సో పాసిబుల్ టు టీచ్ ఓన్లీ వెల్ సెలెక్టెడ్ సెంటెన్స్ ప్యాటర్న్స్. కొన్ని సెంటెన్స్ మాత్రమే మనం సో టీచ్ చేయగలం, అన్నీ టీచ్ చేయలేం. సో టీచర్స్ నీడ్ లాట్ ఆఫ్ గైడెన్స్. ఇంత ఈజీ కాదు, యావరేజ్ టీచర్స్ వీటిని మేనేజ్ చేయలేరు. తర్వాత సిచ్యువేషనల్ లెర్నింగ్ ఆఫ్ వొకాబులరీ రిజల్ట్స్ ఇన్ అ వెరీ స్లో రేట్ ఆఫ్ వొకాబులరీ బిల్డింగ్. కొన్ని సిచ్యువేషన్స్ మనం క్రియేట్ చేస్తాం, దానివల్ల సో ఎక్కువ అదే వర్డ్ని వాళ్ళు పదే ప్రాక్టీస్ చేయటం వల్ల ఎక్కువ టైం అక్కడే కన్జ్యూమ్ అవుతుంది. సో అదర్ డిమెరిట్స్ ఆర్ టూ మచ్ మెకానికల్ డ్రిల్లింగ్. సో మెకానికల్గా అదే డ్రిల్లింగ్ చేసి వాళ్ళు అరిసి ఇంటికి పోతారు. సో కొన్నిసార్లు వాటి ప్రయోజనం ఏమి ఉండదు. అన్సూటబుల్ ఫర్ ఓవర్ క్రౌడెడ్ క్లాస్ రూమ్స్. ఎక్కువ పిల్లలు ఉంటారు, కష్టం. లాట్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ ఆర్ నీడెడ్. ఈ టీచర్ సెంటర్ క్లాస్ రూమ్ ఇది యాక్చువల్లీ. మీనింగ్ ఈజ్ నాట్ గివెన్ ఇంపార్టెన్స్ వైల్ టీచింగ్ లాంగ్వేజ్ and it's form focused and laid emphasis on grammar. So form మీద grammar మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు వీళ్ళు. So these are the merits and demerits. So thank you guys, thank you for watching this video. If you like this video, please subscribe to my channel.